నేను చెప్పగలను, ఈ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవుల భార్యలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అమ్మలు కావచ్చు, వాళ్ళంతా మా అమ్మలే. నేను చెప్పగలను. ఎవరైనా పాస్టర్ ఇలా చెప్తే వినాలని ఉంది. ఈ తల్లులు అందరూ అంటే బుర్ర పాడవడం వల్ల గొర్రెలు అయ్యారు తప్ప, అదే నువ్వు ఆడి రాస్తే ఆటో మారదుగా. వీళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ అటు ఉండలేక ఇటు ఉండలేక ఈ మధ్యలో దరువు ఏంటంటే విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్ళిపోతామని వాళ్ళ దాంట్లో రాసి ఉంది. వీడు మీరు ఇక్కడ సికింద్రాబాద్లో పెద్ద ధ్వజస్తంభం ఏంటి, అక్కడ గుళ్ళో కాదు చర్చిలో. ఆ గుళ్ళో అయితే నీకెందుకు చెప్పడం బలేదనేది, గుళ్ళో అయితే నీకు చెప్పేది ఏముందరా. చర్చిలో వెళ్ళు ఒకసారి, సికింద్రాబాద్లో చర్చిలో ధ్వజస్తంభం, నువ్వు ఇలా పైకెత్తి చూస్తే 2 చెక్కలు. నేను బెంగళూరులో చాలా చర్చిలకి వెళ్ళొచ్చా. ఏది ధ్వజస్తంభం ఉండే చర్చిలు వీడియోలు ఉంటాయి, ధ్వజస్తంభాలు ఉంటాయి అందులో వీడియోలు, ఎప్పుడు 5-6 ఏళ్ల క్రితం. ఓకే, తిరుపతిలో జగన్మాత చర్చ్ అని ఉంది, లోపల ధ్వజస్తంభం. అలాగే గుణదల అని విజయవాడలో ఓ కొండ మీద మేరీ విగ్రహం. ఈ జోక్ ఏంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు అలా చూడే, మేము అలా వెళ్ళేటప్పుడు చూస్తుంటాం. గుణదల మేరీ పుణ్యక్షేత్రం అని ఉంటుంది. వాళ్ళు ఎలా అవుతున్నారు చూడు, అసలు తిప్పచ్చు ఎలా తిప్పు, అక్కడ పప్పు నువ్వు తిప్పు, నువ్వు ఇక చెప్పు. ఏం చెప్తా కాదమ్మా, నన్ను ఇప్పుడు మీకు ఆడి కారు ఉందా అన్నాను అనుకో, ఊరుకోండి అంటది. ఇక్కడ ఆడి కారు ఏంటి, మాకు ఆటో కూడా లేదు. నిజమేగా, అవునా? మరి వాళ్ళ దాంట్లో పుణ్యం అనే పదం ఉందా? తెల్లారులైతే పాపులమో మేము అని పాపులర్ అయితే వాళ్ళు పుణ్యక్షేత్రం ఏంట్రా, పుణ్యం అనే పదం ఆడచ్చా నువ్వు? క్షేత్రం అనే పదం ఉందా మీకు? నిన్న తండ్రి సన్నిధి వాడు మంచి యాక్టర్ ఉన్నాడు, ఏం పేర్రా, షాలోబ్రాజ్ మనోడు. అసలు అద్భుతం, కళ్ళజోడు ఇట్టుకుని. కళ్ళజోడు లేకపోతే ఇలా బతుక్కి చీకటే కాదు. నేను మొన్న ఎర్రగొండపాలెం అని ప్రకాశం జిల్లా, ఆ ఊర్లో వెళ్తే మహాకూటములు అని ఏదో పెట్టాడు. అసలు మహా అనే పదం ఉందారా మీకు? మీ మొహానికి మహా ఉందా? సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, వీళ్ళకి మూలం ఏంటి? మనమే. వీళ్ళకి మూలం మనం, ఇక్కడ మూలం, కానీ అక్కడ వేసింది గేలం, తయారైంది వెర్రి మేళం, ఈ గొర్రె మేళం. అందుకే నేనేం చెప్తున్నానంటే, మీ మూలాలు మర్చిపోకండి. యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ వారియర్స్, యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ సేజెస్, యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ యోగీస్. గర్వంగా చెప్పు, నేను రామదాసుకే దాసుని చెప్పు. నువ్వు గర్వంగా చెప్పు, నేను అన్నమయ్య వారసుని చెప్పు, నేను అల్లూరి వారసుని చెప్పు, నేను పల్నాడు బ్రహ్మనాయుడు వారసుని చెప్పు, నేను ఆదిపట్ల నారాయణ దాస్ గారి వారసుని చెప్పు. అది నేను ఎవడో చచ్చిపోయి ఇంకొద్దు, నువ్వు చెప్పు. గురుగారు మీరు చెప్పారు ఇందాక పుణ్యం మందిరం క్షేత్రం అని చెప్పేసి అని. మనము ఏదైనా ఒక ఆలయం నిర్మించాము అంటే రామ మందిరం అనేసి నిర్మిస్తాము. ఎవరైనా ఏదైనా చేశారంటే పుణ్యం వస్తుందిరా, కాస్త ఈ పని చేయరా అంటారు. ఎక్కువ పాపాలు చేసినా, ఏం చేసినా కానీ, లేదంటే వయసు అయిపోయినా కానీ ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని వెళ్ళి దర్శించుకో, మంచి జరుగుతుంది అనేసి మనం చెప్తాం కదా గురువుగారు. మరి ప్రతి ప్రార్థన మందిరం దగ్గర కూడా ప్రార్థన మందిరం అని మనదే ఎందుకు ఉంటుంది అంటారు? వాళ్ళే మనోళ్ళు అయితే నువ్వు ఈ చిన్న చిన్న అడుగుతా పెట్టరా. సరే, కొబ్బరికాయలు, అగరబత్తి, మొన్న పల్లకీసేవా, దూరం నుంచి చూస్తే మనం ఏమనుకుంటాం, మా అందరేమో అనుకుంటాం. అంటే అందుకే నేనేం చెప్పిన, కాపీ పేస్ట్ క్రైస్తవం వేస్ట్, అందులో నో టేస్ట్, అందులోకి వెళ్ళాక ఓన్లీ రోస్ట్. ఒక పాస్టర్ ఒక మాట అన్నారు అనమాట, క్రిస్టియన్ అంటే జీసస్ని పూజిస్తారు కాబట్టి అది మాదొక మతం, ఇస్లాం అంటే దేవుణ్ణి పూజిస్తారు కాబట్టి అదొక మతం, మీరు హిందువుని అనేసి అంటున్నారు కదా, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు? హిందూ అంటే మతం కాదు, అది దేశం అంటున్నారు. మరి దానిపైన మీరేమంటారు? కాదు నాన్న, మీకు ఆల్రెడీ ఇందాక ముందే చెప్పారు, సనాతన ధర్మము, వైదిక ధర్మము, వేద ధర్మము, దీన్నే ఇప్పుడు మనం హిందూ అని పిలుస్తున్నాం. అవును, ఓకే. ఇప్పుడు నిన్ను మీ అమ్మగారు ఏమని పిలుస్తారు? భవానీ అంటారు. మీ నాన్నగారు? భవానీ. పెళ్ళయిందా? లేదు. అయ్యకి ఇంకో పేరుతో పిలుస్తాడు. ఓకే, ఓకేనా? సో నువ్వు మారవుగా, అవునా? అవునా?
మన ధర్మం ఎలా అనుసరిస్తున్నాం, మనకి వేదం ఏం చెప్పింది? దైవం ఉన్నాడు అని చెప్పింది, అహం బ్రహ్మాస్మి అని చెప్పింది, శివోహం అని చెప్పింది, అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. ఇలా అంతటా దైవం ఉన్నాడు అని చెప్పేదే సనాతన ధర్మము. అందరిలో దైవాన్ని చూడు అని చెప్పేదే సనాతన ధర్మము. దైవాన్ని ఏ పేరుతో అయినా ఏ రూపంతో అయినా పిలవచ్చు, తలవచ్చు, కొలవచ్చు అని చెప్పేదే సనాతన ధర్మం. ఇవి లిమిటెడ్ పనికి మాలిన ఎడారి మతాలు 2 అక్షరాలు 3 అక్షరాలు పేరు పెట్టి దాంతోనే పిలవాలి. పిలవకపోతే మావిడికి బీపీ వచ్చేస్తాడు, చంపేస్తాడు, నరకంలో వేసేస్తాడు, అగ్ని ఆరదు, పురుగు సావదు అనే పనికి మాలిన దరిద్రపు ఎడారి మతాలకి మనకే అదే తేడా. ఏమండి ఇప్పుడు నేను మర్చిపోయానమ్మా నీ పేరు, నీ ఛానల్ పేరు మర్చిపోయాను, అమ్మా ఇలా రా అన్న, ఏంటి చెప్పించేస్తావా? లేదు కదా. ఓ మనిషివి కదరా, నువ్వే అంత లిబరల్గా ఉంటే గాడ్ ఎలా ఉండాలంటావు కదా, అవునా? అందుకే సినిమా తీస్తున్నాం మేము త్వరలో, దాస్ గారు పీసుగాడు, అదే టైటిల్. మనిషిని నేనే ఇంత లిబరల్గా ఉంటే నన్ను బోల్డ్ తిడతారు ఈ బైబిల్ ఎక్కిన గొర్రెలు, అంటే మన ఇక్కడ పుట్టిన వాళ్ళే అయినా వాళ్ళ పట్ల నాకేం కోపం రాదు. ఎందుకు మనం ఎప్పుడైనా కూడా మన ఫైట్ ఎవరితో చేయాలి? రోగంతోనా రోగితోనా? రోగంతో చేయాలి, రోగితో చేయకూడదు. రోగం పేరు బైబిల్, రోగి గొర్రె అంటే మనోడే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి అంతే. అమ్మ వాళ్ళంతా మంచోళ్ళే, వాళ్ళేం చెడ్డోళ్ళే కాదు. ఇప్పుడు వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు అంటే ఒక ప్లేస్ ఒక 400-500 మీటర్లు నడిచి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు ఆ మూట పాడేసి, నేను ఎందుకు పోయాలి, మీ తెప్పల మీరు పడినా నేను సుఖపడక్కర్లేదా అని అది పడేసి వెళ్ళిపోయాడు. రాముడు ఏం ఆశ్చర్యపోలే, కానీ సీతాదేవి ఏమిటండి పిల్లడు అంది. ఇలా అన్నారు. ఆ కొద్ది దూరం రాముల వారికి తీసుకుని నడిచారు. తర్వాత అన్నయ్య అదే నువ్వు మోస్తున్నావు అని మళ్ళీ లక్ష్మణుడు తీసుకున్నాడు. మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. ఏంటండి పిల్లోడు అందే సీతాదేవి. అప్పుడు చెప్పారు రాముల వారు, ఇప్పుడు ఈ కొంచెం దూరం నడిచేమే సీతాదేవి ఏమిటండి ఈ పిల్లోడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఆ కొద్ది ప్లేస్ ఉంది కదా అట్నుంచి ఇటు నడిచింది, అది రాక్షసులు దేవతలు యుద్ధం చేసిన స్థలం. అది ఆ యొక్క బ్యాడ్ వైబ్రేషన్ వలన లక్ష్మణుడు అలా మాట్లాడాడు. మళ్ళీ అది దాటగానే మళ్ళీ మామూలు అయిపోయాడు. సో కాబట్టి ఇప్పుడు మతం మారిన వాళ్ళందరూ కూడా బుర్ర పాడి అలా వెళ్ళారండి. మళ్ళీ వాళ్ళు వెనక్కి వాళ్ళందరూ నిజం తెలుసుకుని నా పూర్వీకులు గొప్పోళ్ళు అని మళ్ళీ వాళ్ళు మామూలు అయిపోతారు. వాళ్ళంతా వెనక్కి తెచ్చుకోవాల్సిన వాళ్ళు. వాళ్ళు మన శత్రువులు కాదు, మన బంధువులు వాళ్ళు, మన హిందువులు వాళ్ళు. ఇప్పటికీ సర్టిఫికెట్లో వాళ్ళు హిందువులే. ఇప్పుడు నేను వాళ్ళని అడుగుతుంటాను, మీ అమ్మ నాన్న పేరు ధైర్యంగా చెప్పుకోగలిగితే వెంటనే ఫోన్ చేయంటాను. చేయడాడు. ఎందుకు చేయడు? చెప్పలేడు కాబట్టి. ఎందుకు చెప్పలేడు? వాడి నమ్మకి అందంలో ఉండదు కాబట్టి. ఎందుకు ఉండదు? వాడు ఇక్కడే పుట్టాడు కాబట్టి. ఎందుకు ఎక్కడ పుట్టాడు? వాడిని వాడు గాడ్ అనుకున్నాడు పుట్టించలేదు కాబట్టి. ఎంత ఉంది నువ్వు కండి. గురువు గారు మీకు ఒకరు ఛాలెంజ్ చేశారు ఈ నిన్న కాక మొన్ననే. సో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఏం అక్కర్లేదు, అదో గొర్రె చెప్పు. లేదు లేదు ఒక్కసారి మీరు చూసే ఎన్ని చూసుంటాం, ఇది ఖచ్చితంగా మీరు చూడాలి. చూసిందే చెప్పు. నేను చెప్పనా? చూడకుండా చెప్పనా? చెప్పాను కదా. చెప్పండి. ఏం చెప్పాలి? వాడికి నెంబర్ పెట్టాను, వాడు ఆ ఇంటర్లో కామెంట్ చూడన్నది, ఆ కింద కామెంట్ ఉంటది. మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోగలిగితే, నీ పూర్వీకులు హిందువులు కాదని చెప్పుకోగలిగితే ఫోన్ చేయి, మాకే పుట్టిన అజయ్. ఇంకేంటి? సరే నాకు ఇదంతా కాదు గురుగారు, నేను గొర్రె తోడేలుగా మారింది, గంగ చంద్రముఖిగా మారింది. చెప్పు చెప్పు. గురుగారు ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్లయితే ఏంటి అంటే చాలా మందికి హెల్త్ బాగాలేదని చెప్పేసి అని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అని, సో క్రిస్టియన్ మతంలోకి చేంజ్ అయిపోయి అంటే క్రిస్టియన్లోకి వెళ్ళడం వల్ల నాకేంటంటే హెడ్ఏక్ లేదు, అంతే హెల్త్ బాగుంది అనేది. నీకు హెడ్ లేదని నిరూపించేది క్రైస్తవం. లేదు లేదు ఇక్కడ చిన్నగా ఉంది, చిన్న పాయింట్ ఉంది గురువు గారు అనేసి ఈ జోక్ విని విని ఇప్పుడు నేను పూర్తి చేస్తాను, నువ్వు పూర్తి చేశాక చెప్పు. లేదు అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటున్నారు. కానీ సంభాజీ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఎందుకంటే అది ఇది కలిపేవేంటి గురువు గారు? ఎందుకు గొర్రెల్ని సింహాలని కలిపేవేంటి? లేదు గురువు గారు, నువ్వేం అడగాలనుకుంటున్నావు?
నేను అడగాలనుకుంటున్నది మర్చిపోయావా? లేదు గురుగారు. కాదు తల్లి, చావా సినిమా పక్కన, గొర్రెల్ని చావకూడదు అది పక్కన, ఏదో ఒకటి అడుగు. ఇప్పుడు ఎవరైనా బుర్ర పాడైపోయో, అదే నువ్వేం అడగాలనుకున్నావు నేను చెప్తా. ఈ మధ్య చాలా మందికి రోగాలు వచ్చి ఆ క్రైస్తవంలోకి వెళ్తే రోగాలు తగ్గుతాయని అక్కడికి వెళ్తున్నారు, ఇదే కదా కాదు ఈ క్వశ్చనేనా? కాదు. ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ ఏంటంటే, అసలు క్రైస్తవంలోకి వెళ్తే రోగాలు తగ్గడం అనేది పెద్ద జోకు. ఎందుకంటే పెద్ద పాస్టర్, హైయెస్ట్ పెయిడ్, దశమ భాగాన్ని మైకులో అడుక్కుంటాడు మన సతీష్ కుమార్. ఏది కోవిడ్ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా అడుక్కుంటాడు, నువ్వు మంచం మీద ఉన్నా పర్లేదు దశమ భాగం ఇస్తే చాలు అంటాడు. ద బిగ్గెస్ట్ బెగర్. ఓకే, ఇక్కడ పాయింట్ ఏమిటంటే అమ్మా, అతను కూడా కలజోడు లేకపోతే బైబిల్ చదవలేడు. ఒక్కసారి పాస్టర్లో 50 మంది కొట్టు, అందులో 48 మంది కలజోడు కావాలి. కళ్ళజోడు లేకపోతే వాడి బుక్కు చదవలేని దరిద్రులు వీళ్ళు కిడ్నీలు బాగు చేసేస్తాం, క్యాన్సర్ బాగు చేసేస్తాం అంటే నమ్మినోడు గొర్రె కాదా? కొండ గొర్రెనా? కాబట్టి మనిషి అయిన వాడైనా, ఏ జంతువు అయినా, ఏ ప్రాణి అయినా 4 తప్పవో. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు లేడు అన్నవాడు చచ్చిపోవాలి, దేవుడు ఉన్నాడు అన్నవాడు చచ్చిపోవాలి. దేవుడు లేడు అన్నోడికి రోగం వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడికి రోగం వస్తుంది. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, దీన్ని ఎవడో అవాయిడ్ చేయలేడు. ఇప్పుడు నిజంగా వీళ్ళు ప్రార్థన చేస్తే టచ్ గడ్డ పగిలిపోను అని ఎర్రగడ్డ ప్రవీణ్ గారు అంటే, పాపం ఫ్రాన్సిస్ అని పేరేంట్రా, పోపు, పాపుల్లో పెద్ద పాపి ఆయన, ఆయన్ని ఎవరైనా రక్షించవచ్చు కదా. పాపం వీల్ చైర్లో వీలు లేక ఆయన కింద మీద దేకుతున్నాడు, ఆయన బాగు చేయొచ్చుగా ఈడెళ్ళి. అంత పెద్ద పాపినే బాగు చేయలేకపోయారు. ఈ లోకల్ పాపిని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళు కింద పడి గిలగల కొట్టేసుకుని ఏంటిది. నేను కూడా అది చెప్తాను, అసలు ఆ దరిద్రం వద్దు, ఆ గొర్రె మాత వద్దు, ఆ బైబిల్ వద్దు, అది ఈ దేశానికి అది అవసరం లేదు. చెప్పు. ఫైనల్ గా ఏంటంటే మనం చావా మూవీ చూసి ప్రతి ఒక్క హిందువు ఏం నేర్చుకోవాలి? చాలా మంచి ప్రశ్న. అసలు అందులో నర్సింగే ఆ సాంగు రాత్రి కూడా అడిగి మళ్ళీ కారులో అసలు ఎంత వెస్సలోపం అంటారు కదా, చెలరేగిపోయాడు. అవునా? అంత వీర విహారం చేసి సింహంతో తలపడినటువంటి, మేము చిన్నప్పుడు గీత్ పాడుకునే వాళ్ళం. సింహ విక్రములై చరించడి లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తులు, భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము, మత్తుమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం, భారతిని సేవించుదాము, భాగ్యమును సాధించుదాము, ఎదను ఎదను తట్టి లేపి హైందవము రగిలించుదాము, నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము, భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము. భారత్ మాతకి హర హర. అది ఇలా గర్వంగా మన దేశమాతని, మన దేశాన్ని, మన సంస్కృతిని గర్వంగా చాటేలా ప్రతి హిందువు తయారవ్వాలి. చావనైనా చస్తాను కానీ మతం మారను అని చెప్పాడే శంభాజీ, అలా జీవించాలి. అర్ధరాజ్యం ఇస్తానన్న మతం మారనటువంటి శంభాజీ మనకు ఆదేశం. 1/2 కేజీ రైస్కి మారిపోయే దరిద్రులారా, నీ పూర్వీకులు అలా మారిపోయి ఉంటే నువ్వు ఇలా బతకగలిగేవాడివా? కాబట్టి చావా సినిమా చూసి మీరు ఆ చచ్చిపోయిన శవాన్ని వదిలేసి సింహ విక్రమలై జీవించండి, పౌరుషంతో జీవించండి. ఓ ప్రహ్లాదుల్లా భక్తి చేయండి, ఒక ధ్రువుడిలా భక్తి చేయండి, అంతేగాని ఎండిపోయిన శవాన్ని వదిలేయండి. అది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.